So hey guys, welcome back to my channel. So another day, another vlog started guys. Morning tea పెట్టుకుంటున్నాను అండ్ కొంచెం డల్గా కూడా ఉంది. కొంచెం హెల్త్ బాగాలేదు కదా, నాకు టాబ్లెట్ వల్ల కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట నాకు. సో అది ఆలోచించుకుంటూ చాయ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఆల్సో జలుబైందని చెప్పేసి అల్లం టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం ఘాటుగా గొంతుకి తగిలితే కొంచెం మాట్లాడడానికి వస్తుందని చెప్పేసి. అసలు మార్నింగ్ టైంలో జలుబు వల్ల మాటలే రావట్లేదు నాకు. సో అందుకే కొంచెం కడక్ చాయ్ పెట్టుకుంటున్నాను అనమాట. బయటికి వస్తే చలిగా ఉంది, ఎండ తక్కువ అనిపిస్తుంది, చలి మాత్రం ఘోరంగా కనిపిస్తుంది నాకు ఈ చలికాలంలో అసలు. సో మీ అందరికీ తెలిసిందే, పైకి వెళ్ళి అయితే చాయ్ తాగుతానని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళాలంటేనే చాలా చిరాకుగా ఉంటుంది ఇక్కడ. సో కిందికి వచ్చి అయితే కొన్ని డిషెస్ ఉంటే అవి క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఈలోపు రైస్ అండ్ రసం కూడా పెట్టేశాను అనమాట. ఆ వీడియో నేను తీయలేకపోయాను, చూసారుగా రైస్ ఒక పక్క నుంచి అవుతుంది. అండ్ నేను స్లాబ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను క్యాస్టర్డ్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి అయితే హెయిర్కి పెడుతున్నాను. ఎందుకంటే దీంట్లో యాంటీ ఫంగస్, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. సో దానివల్ల స్కాల్ప్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది క్యూర్ చేస్తుంది. అండ్ ఆల్సో స్కిన్కి కూడా చాలా అంటే చాలా బెస్ట్ అనమాట ఇది. ఈ సీజన్లో అయితే చాలా బాగుంటుంది. చలికాలంలో మనకి స్కిన్ రఫ్గా ఉండడము, డల్గా ఉండడము, కొంచెం పింపుల్స్ లాగా అలా ఉంటే మొత్తం క్లియర్ చేస్తుంది. నేనైతే మసాజ్గా యూస్ చేస్తున్నాను. లుక్ ఎట్ మై ఫేస్ గైస్, లుక్ ఎట్ మై స్కిన్ ఎంత సాఫ్ట్గా కనిపిస్తుంది. సో క్యాస్టర్డ్ ఆయిల్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అండ్ హెయిర్కి కూడా నేను పెట్టుకున్నాను, మీరు చూసారు కదా. ఎందులో అయినా కానీ మిక్స్ చేసి మీరు పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నేనైతే మసాజ్కి యూజ్ చేశాను. యూ కెన్ అప్లై అండ్ స్లీప్ ఆల్సో. నువ్వు నైట్ మాస్క్లో అయినా పెట్టుకున్నా బాగానే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా, నా హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా యూజ్ చేయండి గాయస్, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. వీక్లీ ట్వైస్ అయితే యూజ్ చేయండి. క్యాస్టర్డ్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేయడానికి అయితే రెడీ అయిపోయాను గాయస్. నేను ఆన్ ది వే టు ఆఫీస్ అనమాట. సో ఈలోపే తను అన్నాడు అనమాట, నీకు ఫోన్ పౌచ్ కూడా ఖరాబ్ అయిపోయింది అండ్ ఆల్సో కెమెరా ప్రొటెక్టర్స్ కూడా లేవు కదా నీ ఫోన్కి అని చెప్పేసి. అంటే అవును తీసుకోవాలి అంటే, సరే మనం ఎట్లా బిజీ ఉంటాం కదా ఇప్పుడు ఆన్ ది వేలోనే కాబట్టి తీసేసుకో. అండ్ స్క్రీన్ సేవర్ కూడా చేంజ్ చేసేసుకో, ఐ మీన్ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా చేంజ్ చేసేసుకో, ఇంకా ఇరిగిపోయింది కదా అది అంటే ఓకే అని చెప్పి అలా చూస్తున్నాం అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఫోన్ పౌచెస్ అంటే చాలా ఇష్టం. నా దగ్గర ఫుల్ కలెక్షన్ ఉంటుందన్నమాట. అన్ని కలర్స్ ఉంటాయి నా దగ్గర. బేసిక్గా నాకు రెడ్ ఇష్టము, బట్ అన్ని కలర్స్ కూడా నేను పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ 2 days తర్వాత మేమిద్దరం కలిసి తింటున్నాము. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఒకలాంటి స్పార్క్ అనేది కనిపిస్తుంది అనమాట మా ఇద్దరం ముఖం మీద. ఒక 2 days 3 days తర్వాత కలిస్తే ఇలా ఒక ఫీలింగ్ వస్తుంది కదా, ఆ ఫీలింగ్ అయితే తెలుస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మేమైతే వెన్యూకి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్కి ఒక ఈవెంట్ ఉంది మనకి. సో ఆ వెన్యూ రెక్కీకి అయితే వెళ్తున్నాం అనమాట. ఫైనల్లీ వెన్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే ఆ ప్లేస్, ఫస్ట్కి ఈవెంట్ జరిగే ప్లేస్. సో ఏంటి ఎక్కడ ఏది పెట్టాలి ఏంటి అని చెప్పేసి చూసుకుంటున్నాం అనమాట. ఆఫ్టర్ చూసుకున్న తర్వాత ఆఫీస్కి వచ్చేసాము. ఆఫీస్కి వచ్చేసి ఇంకా ఇంటికి వెళ్తాం. నెక్స్ట్ ఇప్పుడే వచ్చాను గాయస్. మా తమ్ముడు మార్నింగ్ నుంచి అయితే వెళ్ళలేదంట జాబ్కి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? తలనొస్తుంది, చాయ్ చేయరా అని చెప్తే చేస్తున్నాడు వాడు. బెదిరించి వాడికి చాయ్ చేయించడం నేర్పించిన నేను అదే పనిగా. మా శ్రీవారి ఈ రోజు కలిసారు నన్ను. మళ్ళీ వెళ్ళిపోతారు. తప్పదు, సంసారం నడిపేయాలంటే ఎంత కష్టం బ్రో. సంపాదించాలా, ఖర్చు పెట్టాలా, సుఖంగా చూసుకోవాలి. నన్ను మిస్ చేయట్లేదు. అప్పుడు మిస్ అవుతున్నావు ఎందుకంటే వెనకైతే తోసేవాళ్ళు ఉండాల. బ్రేకప్ అలాగా జరుగుంటే ఎంత బాగుండు. నిజంగానా? అయితే బ్రేకప్ అలా జరిగితే బాగుండన్నా. క్యూట్ గర్ల్, మంచిది. నేను మంచిదని వాళ్ళకి తెలుసు, నీకే తెలియదు. నాకు తెలుసు కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను. నేను నిన్ను చేసుకున్నా, నిజంగానే నాకు బాగాలేదు. సో అందుకే తను చాయ్ పెట్టిస్తున్నాడు అన్నమాట. చాయ్ అయితే చాలా బాగుండే.
మా శ్రీవారికి ఈవెంట్ దగ్గర చలి పెడుతుంది అని చెప్పేసి కొత్త ఆవిడ తీసుకుంది గిఫ్ట్ ఇచ్చాను అనమాట నేను. సో అదే ట్రయల్ చేస్తున్నారు ఆయన. నేను చెప్పాను కదా తను వెళ్ళాలి అని చెప్పేసి. రేపు ఈవెంట్ ఉంది, మళ్ళీ రేపు నైట్ మేము సెటప్ చేయాలి. పెద్ద ఈవెంట్ అనమాట సెటప్ చేసేది రేపు నైట్ మేము వెళ్ళి. సో అందుకోసమే రేపు ఎర్లీ మార్నింగే ఒక ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది తనకి. ఇప్పుడు వెళ్ళి సెటప్ చేసుకోవాలి. అందుకే నేను త్వరగా అయితే కుకింగ్ చేస్తున్నాను. రావడమే 8:20కి వచ్చామన్నమాట ఇంటికి. అండ్ చాయ్ తాగి అలా ఇలా చేసేలోపే 10 to 15 minutes అక్కడ వేస్ట్ అయిపోయింది. సో అందుకే ఫటాఫట్ చేస్తున్నాను అనమాట. సో వంకాయ టమాటో కర్రీ అలసందలు కొన్ని వేసి చేస్తున్నాను, కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. పప్పు అంటే ఆల్రెడీ నిన్న చేసేసాను కదా నేను, త్వరగా అయ్యేది పప్పే. బట్ టైం ఆల్రెడీ నిన్న తిన్నాం కాబట్టి ఈరోజు కూడా పప్పు చేస్తే బాగుంటుంది కదా, అందుకే వంకాయ టమాటో కర్రీ చేస్తున్నాను అనమాట. త్వరగా అన్నీ కట్ చేసి పెట్టేసుకొని ఒకటేసారి స్టవ్ మీదకి ఎక్కిచేసాను అనమాట నేను. అండ్ ఆల్సో ఒక పక్కన రైస్ కూడా నేను కడిగి పెట్టేస్తున్నాను, బికాజ్ టైం లేదు కదా. అసలే హడావిడిగా నాకు ఏం అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి హడావిడిలో వంట కుదరచ్చు, ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. సో అందుకే చూసుకొని చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఒక 2 days 3 days వరకు తను బయట ఫుడ్డే తినాలి. సో తనకి ఇంటి ఫుడ్ అంటే చాలా ఇష్టం. అది నేను చేసిన వంట అయితే తనకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకోసమే ఇలా తను ఎక్కడికైనా ఇలా వెళ్తున్నారు 2 days కోసం అట్లా అంటే ఖచ్చితంగా నేను సురేష్ కోసం అయితే వంట చేస్తాను. ఈవెంట్ నుంచి వచ్చిన తర్వాత తను నా కోసం అయితే ఖచ్చితంగా చేసి పెడతారనమాట. సో అలా మా ఇద్దరు బాండింగ్ అలా ఉండాలి కూడా, బాండింగ్ ఇద్దరి మధ్యలో తెలుసా, అండర్స్టాండింగ్ అలా ఉంటే ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ ఉంటే అసలు కష్టం అనేది తెలియదు అంటారు. అండ్ ఈలోపు వంట అయ్యేలోపు నేను డిషెస్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. వంట చేసినవి, చాయ్ తాగినవి అండ్ మధ్యాహ్నం మా తమ్ముడు తిన్నవి. సో కర్రీ మ్యాక్సిమం అయిపోయింది, రైస్ ఆల్సో. సో కలిసి తింటున్నాం అనమాట. ఎప్పుడు తను ఫస్ట్ బైట్ నాకే ఇస్తారు, నేను కూడా తనకే తినిపిస్తాను ఫస్ట్. దానికి మా శ్రీవారు రెడీ అవుతున్నారు. రేపు కలుద్దాం. సో తను బాయ్ చెప్తున్నాడు. నాకు అస్సలు ఇష్టం లేదు, ఒకలాగా అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే గాయ్స్, వీ హ్యావ్ టు. అప్పుడప్పుడు ఇలా అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. సో మా డే అయితే ఇలా గడిచింది గాయ్స్. మా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కమెంట్ గాయ్స్. అండ్ ఆల్సో మీరు కొత్తగా మా ఛానల్కి వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.